అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సాటర్డే మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకు అంటే మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అందరికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళటం లేదు. కాబట్టి చాలా మందికి వీడియో పోస్ట్ అవుతుంది లేని కూడా తెలియటం లేదు. అందుకని చెప్పి మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మందికి మన వీడియోస్ ని రికమెండ్ చేస్తుందండి. అలా మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు పురటాసి ఫస్ట్ సాటర్డే అండి. అంటే తిరుమల శనివారాలు అని కూడా అంటారు. ఈ మంత్ లో వచ్చే అన్ని సాటర్డేస్ కూడా మేము స్వీట్ పొంగల్ ని ప్రిపేర్ చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అయితే సమర్పిస్తాము. ఈ మంత్ లో ఒక సాటర్డే అంటే సెకండ్ సాటర్డే కానీ లేకపోతే ఆ రోజు కుదరలేదు అంటే మిగిలిన సాటర్డేస్ లో ఏదో ఒక సాటర్డే వెంకటేశ్వర స్వామికి పిండి వంటలు అన్ని ప్రిపేర్ చేసి నైవేద్యం అయితే సమర్పిస్తాము. లాస్ట్ 2 years నుంచి అయితే నేను మీతో షేర్ చేస్తాను ఈ పురటాసి పూజని ఎలా చేసుకోవాలి అనేది. అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నేను చెరుకు రసంతో స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చెరుకు రసంతో ఈ స్వీట్ పొంగల్ ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈ పొంగల్ కోసం నేను ఒక బౌల్లో 1/2 కప్ రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ రైస్ ని పెసరపప్పుని ఒక 2 times నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి, అలాగే హీట్ అవ్వాలి. గీ మొత్తం కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కాజు వేసుకున్నాను. ఈ కాజును మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కిష్మిస్ కూడా వేసుకున్నాను. ఈ కిష్మిస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కుక్కర్లో నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ రైస్ని పెసరపప్పుని సిమ్లో ఒక 2 minutes మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 2 cups మిల్క్ వేసుకున్నాను. అంటే 1/2 కప్ రైస్ అలాగే 1/2 కప్ పెసరపప్పుకు 2 cups మిల్క్ వేసుకున్నాను. అలాగే 1 cup వాటర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలండి. చూసారు కదా, ఈ రకంగా మనకు ఈ మిల్క్ అనేది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. చూసారు కదా, ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మనం ఒకసారి దీన్ని మొత్తం కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసి మనం దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ కేన్ జ్యూస్ వేసుకోవాలి. నేను 2 cups షుగర్ కేన్ జ్యూస్ వేసుకున్నాను. ఇందులో బెల్లం ఇంకా ఏది కూడా వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు బెల్లం యూజ్ చేయొచ్చు. కొంచెం అంటే ఒక 1/2 cup మీరు బెల్లం యూజ్ చేయొచ్చు. కాకపోతే నేనైతే షుగర్ కేన్ జ్యూస్తోనే చేస్తున్నాను. బెల్లం ఏది కూడా వేయటం లేదు. ఇది మరీ ఎక్కువ అంత స్వీట్ అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes మనం కుక్ చేసుకోవాలి. మధ్యలో మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనకు 10 minutes కల్లా ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. గీ వేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వచ్చి మనం లాస్ట్న వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాను. పచ్చకర్పూరంని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎక్కువ వేయకూడదండి, కొంచెం మనం ఒక పించ్ వేస్తే సరిపోతుంది. పచ్చకర్పూరం వేసిన తర్వాత నేను మొత్తం ఈ రకంగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పురటాసి ఫస్ట్ సాటర్డేకి నేను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చెరుకు రసంతో స్వీట్ పొంగల్ని అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ స్వీట్ పొంగల్ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 రకాల స్వీట్లు చేస్తూ ఉంటాం కదా. మీరు ఒకరోజు ఈ రకంగా చెరుకు రసంతో పొంగల్ని ప్రిపేర్ చేసి చూడండి. మా పురటాసి ఫస్ట్ సాటర్డే పూజ కూడా ఫినిష్ అయిందండి. ఈ పురటాసిలో వచ్చే అన్ని శనివారాలు కూడా స్వీట్ పొంగల్ని నైవేద్యంగా పెడతాము. ఈ రోజైతే నేను చెరుకు రసంతో ప్రిపేర్ చేస్తాను. మిగిలిన శనివారాలు కూడా ఒక్కొక్క వెరైటీ నేను స్వీట్ పొంగల్ని అయితే ప్రిపేర్ చేస్తాను. ఆ రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ శనివారాలు అన్నీ కూడా మేము కంపల్సరీ తులసిమాల అయితే వేస్తాము. తులసిమాల వేయడం చాలా మంచిదే అంటారు. కాబట్టి ఈ పురటాసిలో వచ్చే అన్ని శనివారాలు కూడా మేము తులసిమాల అయితే వేస్తాము. ఈ రకంగా మా మొదటి పురటాసి శనివారం పూజ అయితే ఫినిష్ అయింది. ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తాము. కాకపోతే ఈరోజు మా హస్బెండ్కి క్లినిక్ ఉందండి, కాబట్టి తను కొంచెం బిజీగా ఉన్నారు. అందుకని చెప్పి మేము ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము. మంత్ మొత్తం కూడా మేము ఇంట్లో నాన్ వెజ్ వండము, అలాగే తినమండి. హాయ్ రవిశంకర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఫ్రెండ్స్, డేని ఒక మంచి టీతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ డే మొత్తం కూడా యాక్టివ్ గా ఉంటాం కదా. కాబట్టి ఈ రోజు నేను మీకు అందరికి ఫేవరెట్ అయిన మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మసాలా టీ ఏముంది, జింజర్ ని క్రష్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచి వేసుకొని చేసుకోవచ్చు అనుకుంటున్నారా? అలా కాదండి. దీనికోసం మనం ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వల్లనే మనకు ఈ టీలో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ మసాలా పౌడర్ కూడా మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి, మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుని డైలీ మనం టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడల్లా మనం ఈ మసాలా పౌడర్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ మసాలా టీ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. అలాగే ఈ మసాలా టీ పౌడర్ ని యూజ్ చేసి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను 1.5 స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నాను, అలాగే ఒక 10 లవంగాలు వేసుకున్నాను, ఒక 8 ఇలాచీ వేసుకున్నాను, ఒక స్టార్ అనీస్ వేసుకున్నాను, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను, కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను, 1 స్పూన్ సోంపు వేసుకున్నాను. ఇది సొంటి అండి, డ్రై జింజర్, ఒక అంగుళం డ్రై జింజర్ని ఈ రకంగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది మొత్తం చల్లగా అవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి.
మసాలా టీ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈ మసాలా టీ పౌడర్ని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను కొంచెమే చూపించాను, అంటే కొంచెం క్వాంటిటీ తక్కువతోనే చూపించాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట పెడితే ఫ్లేవర్ అనేది తొందరగా పోతుందండి, కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ చాలా రోజులు ఉంటుంది. ఈ మసాలా టీ పౌడర్ని యూస్ చేసి మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. నేను స్టవ్ పై టీ పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మిల్క్ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు వాటర్ని బాయిల్ చేసి టీ పౌడర్ అంతా వేసుకొని ఈ మసాలా టీ పౌడర్ వేసి ఆ తర్వాత మిల్క్ వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను డైరెక్ట్గా మిల్క్తోనే చేస్తున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులో నేను టీ పౌడర్ వేసుకున్నాను. ఈ టీ పౌడర్ని మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి, అంటే బాగా మరగనివ్వాలి. మనకు ఎంత ఎక్కువసేపు మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపే మరగనిస్తాను. అంటే నేను ఇప్పుడు ఒక 3 to 4 times మొత్తం కూడా బాగా బాయిల్ అయితే అయిపోయింది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో నేను టీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదండి. నా దగ్గర ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది వచ్చి స్మాల్ స్పూన్ ఇది. ఇందులో నేను 1 స్పూన్ వేసుకున్నాను. అదే కొంచెం పెద్ద స్పూన్ అయితే మీరు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టీ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes మళ్ళీ మనం ఈ రకంగా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బాయిల్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వెంటనే వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇది మొత్తం బాగా మరిగిపోయిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 1 minute మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఈ మసాలా టీ పౌడర్ని మీ టీ పౌడర్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. లేదా మీరు టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులోనైనా కొంచెం ఈ మసాలా టీ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మనకు కొంచెం స్ట్రెస్గా ఉన్నప్పుడు, లేకపోతే మూడ్ సరిగా లేనప్పుడు ఈ రకంగా మసాలా టీ ప్రిపేర్ చేసుకొని తాగాము అంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజులైంది కదా నేను వీడియోస్లో కనిపించి. నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు కూడా నన్ను మిస్ అయ్యారా లేదా కమెంట్స్లో చెప్పండి. ఈ మధ్య మమ్మీ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయటం లేదు కదా. ఎందుకు అంటే శ్రేయు అన్న కింద పడిపోయి చాలా పెద్ద దెబ్బ తగిలేసింది. అన్న కాళ్ళకి చాలా బ్లడ్ వచ్చేసేసింది. అన్న అస్సలు వాక్ కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఇంట్లో అందరూ కూడా సాడ్ మూడ్లో ఉన్నారు. అందుకని చెప్పి మమ్మీ వీడియోస్ ఏమీ కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు అయితే శ్రేయు అన్నకి తగ్గిపోయింది. ఇప్పుడు శ్రేయు అన్న హ్యాపీ, మేము కూడా హ్యాపీ. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి వీడియోస్లో కనిపిస్తాను. మమ్మీ కూడా ఇంకా వీడియోస్ పోస్ట్ చేసేస్తారు. ఫస్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తాను. నాకు చాలా ఆకలి వస్తుంది. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నేను కొంచెం సేపు పడుకొని రిలాక్స్ అయిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను శనగపిండి దోశ చేస్తున్నాను. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అండి. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది దీన్ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటూ ఉంటారు. దీన్ని బేసన్ కిచీలా అని కూడా అంటారు. అంటే కొంతమందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను ఈ రోజు ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఒక ఇన్స్టెంట్ దోశ అండి. ఎక్కువ టైం పట్టదు. మనకు ఎవరైనా గెస్ట్ వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా ఆకలి అనిపించినా, టైం ఎక్కువ లేకపోయినా మనం ఈ దోశ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1/2 hour కల్లా మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు. నార్మల్ గా దోశ అంటే చాలా ప్రాసెస్ కదండి. మనం ముందు రోజే రైస్ ని, మినపప్పుని అన్ని నానబెట్టుకొని నెక్స్ట్ డే దాన్ని గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒక 8 hours దాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. కానీ ఈ దోశకైతే మనకి ఒక 1/2 hour అయితే సరిపోతుందండి. 1/2 hour లో మనం చాలా టేస్టీ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను మీకు ఈ బేసన్ దోశ అంటే ఈ శనగపిండి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ శనగపిండి దోశ కోసం ఫస్ట్ మనం ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. అలాగే ఒక స్మాల్ సైజ్ టొమాటోని కూడా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్ని ఈ రకంగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక
బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అలాగే కొరియాండర్ వేసుకున్నాను. ఇందులో కొంచెం జీరా వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మొత్తం కూడా పిండి అనేది ఇది అవుతుంది. కాబట్టి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలండి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకోవాలి. నేను 30 మినిట్స్ పక్కకు పెట్టేస్తానండి. 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలి. చూసారు కదా, ఈ రకంగా ఉండాలి. స్టవ్ పై దోశ తవా పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని టిష్యూతో మొత్తం కూడా బాగా వైప్ చేసేసాను, మొత్తం తుడిచేసేసాను. మనకి ఈ దోశ తవా అనేది బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ వేసుకోవాలి. నార్మల్ దోశ లాగా అయితే మనకి ఇది రాదండి, స్ప్రెడ్ చేయడానికి అయితే రాదు. దీన్ని మనం కొంచెం చిన్న చిన్న దోశలుగానే మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక సైడ్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా తినే దోశల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మెయిన్గా మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. ముందే మనం పిండి అంతా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఇదంతా లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఈ రకంగా మనం దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెజ్ ఆమ్లెట్ అనొచ్చండి. టేస్ట్ అలానే ఉంటుంది. ఒక దోశ అయితే ప్రిపేర్ చేసేసాను. నేను మొత్తం ఒకసారి ఈ దోశ తవాని టిష్యూతో ఈ రకంగా వైప్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను ఇంకా సెకండ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మనం టొమాటో వేసాం కదా, ఈ టొమాటో వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అండి చాలా బాగుంటుంది. ఇది చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయిందండి. నేను టర్న్ చేసేస్తున్నాను. ఇందులో మనం నార్మల్గా వేసే పసుపు కంటే కొంచెం ఎక్కువ పసుపే వేయాలండి. అప్పుడే మనకు కలర్ కూడా బాగుంటుంది. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. నేను దోశ తీసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్ అంటే మనం ఏదైనా పికిల్తో తీసుకోవచ్చు. మెయిన్గా లెమన్ పికిల్ చాలా బాగుంటుంది. ఇది దబ్బ నిమ్మకాయ అంటారు కదా, ఆ దబ్బ నిమ్మకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇంకా మనకు కావాలి అంటే కోకోనట్ చట్నీతో కూడా మనం తీసుకోవచ్చు, లేదా అల్లం చట్నీతో కూడా బాగుంటుంది. కాకపోతే మెయిన్గా అంటే లెమన్ పికిల్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సాటర్డే మార్నింగ్ రొటీన్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.